హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో ఈ వీడియోలో మనం రూబీ కోసం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. చాలామంది అడుగుతున్నారు, ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా కొంతమందికి ఇబ్బంది ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కంప్లీట్గా రూబీ కోసం మొత్తం ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ మీకు థంబ్నెయిల్లో పెట్టినట్టు నిజంగానే రూబీ నెక్స్ట్ బిట్ కాయినా అన్న విషయం కూడా మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే నేను వాళ్ళ ట్విట్టర్ మొత్తం చదవడం జరిగింది. సో నాకైతే ఇది ఖచ్చితంగా రికార్డ్స్ సృష్టిస్తుందేమో అని అనిపించింది. సో మీకు కూడా ఒకసారి ఈ విషయం తెలియజేద్దామని చెప్పి, ఎందుకంటే ఆపర్చునిటీ ఉన్నదాన్ని ఎవరు మిస్ అవ్వకూడదు కదా. సో ఇప్పటికీ చాలామంది జాయిన్ అవ్వలేదు అండ్ చాలామందికి తెలియదు కదా. సో దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే, హౌ టు రిజిస్టర్, అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, అది ఎలా ఫిల్ చేయాలి, అండ్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ కేవైసీ ఎలా చేయాలి, అండ్ నిజంగానే రూబీ అనేది నెక్స్ట్ బిట్ కాయిన్ అనేది విషయం చూసేద్దాం. సో లేట్ చేయకుండా యాప్లోకి వెళ్ళిపోదామండి ఒకసారి. సో ఫస్ట్ ఎలా రిజిస్టర్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ సింపుల్గా ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళి మీరు రూబీ బ్లాక్ మైనింగ్ అని కొట్టండి, ఇలా వచ్చింది. సో ఇక్కడ చూసారు కదా, సో ఇలా వస్తుంది. బట్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ అని వచ్చింది. మీకైతే ఇన్స్టాల్ అని అడుగుతుంది. సో వన్స్ ఇన్స్టాల్ కొట్టేసుకుంటే సరిపోతుంది. సో వన్స్ ఓపెన్ అవ్వగానే, ఇన్స్టాల్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో బట్ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. బట్ మీకు ఎలా వస్తుంది అంటే, జీమెయిల్తో లాగిన్ అవ్వండి అని చెప్పి వస్తుంది. సో జీమెయిల్తో లాగిన్ అవుతారు. మీ దగ్గర ఏదైతే లాగిన్ అయ్యి ఉందో దాంతో లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్ అడుగుతుంది అండ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకోగానే మీకు పెద్ద ప్రాసెస్ ఏం కాదు, వెంటనే మీకు రిజిస్టర్ అయితే అయిపోతుంది. రిజిస్టర్ అవ్వగానే మీకు ఇక్కడ మైనింగ్ ఆప్షన్ ఉంది కదా. సో మీకు ఇక్కడ ఇది ఆన్లో ఉండదు. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. రెండు వార్నింగ్స్ వస్తే అవి మీరు ఓకే చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది రిజిస్ట్రేషన్ వరకు. రిజిస్ట్రేషన్ అనేది చాలా ఈజీ అండి. అండ్ మీరు నా రెఫరల్ పెట్టుకోవాలి అంటే, ఇది నా రెఫరల్ కోడ్ ఐతా 1992 మీకు థంబ్నెయిల్లో కూడా పెట్టడం జరిగింది. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వరకు కంప్లీట్ చాలా ఈజీ అండి. సో ఎవరైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్లో నేను రిప్లై ఇస్తాను, లేదా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే. ఓకే, ఇది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ 3 ఉంటాయి చూడండి. ఇక్కడ పర్సనల్ ఇక్కడ చూడండి, మై ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ అకౌంట్ సెక్యూరిటీ ఉంది. సో ఇక్కడ మై ఇన్ఫర్మేషన్లో మీకు వెళ్తే మీకు డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ ఇవి ఫిల్ చేయాలండి. ఇవి ఫిల్ చేయకపోతే మీకు 30 days అనేది కౌంట్ అవ్వదు. మీకు కేవైసీ రావాలంటే 3 కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటనేది చూపిస్తాను. అందులో ఇది కూడా ఒక కండిషన్. మీరు ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు, అండ్ ఫస్ట్ నేమ్ అంటే మీ ఫుల్ నేమ్. మెయిల్ అదే ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్లో ఎలా ఉందో అలా రాయండి. మెయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫోన్ నెంబర్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉందో అది వచ్చేస్తుంది. అండ్ కంట్రీ సెలెక్ట్ చేయండి. అండ్ అడ్రస్ ఫుల్ పెట్టచ్చు, లేదా మీ సిటీ నేమ్, మీ ఆధార్లో ఏదైతే సిటీ నేమ్ ఉందో అది పెడితే సరిపోతుంది. ఓకే, సో ఇది పర్సనల్ డీటెయిల్స్ వరకు. అండ్ మీకు కేవైసీ అవ్వాలి అంటే ఎలా అన్నది కూడా మనం చూద్దాం. ఓకే, కేవైసీ అవ్వాలి అంటే మీకు 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాట్ వెరిఫైడ్ కదా, నాకు కూడా కేవైసీ ఇంటిమేషన్ ఇంకా రాలేదు. సో ఇది ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మీకు చూసారా 3 ఉన్నాయి. సో ఫస్ట్ది ఏం చెప్తుందంటే కంప్లీట్ ఓనర్షిప్ అని, అంటే 30 days మీరు కంటిన్యూస్గా చేయాలి. ఈ 30 days అనేది ఎప్పుడు అంటే మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేశారు కదా, అప్పటి నుంచి కౌంట్ అవుతుంది ఇది. సో 30 days నాన్ స్టాప్గా చేయాలి. అండ్ అట్లీస్ట్ 30 రూబీ కాయిన్స్ మైన్ చేయాలి.
ఈ 2 కండిషన్స్ చేస్తే అప్పుడు బ్లూ టిక్ వస్తుంది. ఈ థర్డ్ది అనేది వాడు సిస్టమ్ జనరేటెడ్గా వాడు పంపిస్తాడనమాట ఇన్విటేషన్. సో అది వచ్చినప్పుడు ఇది మీకు ఇలా బ్లూ టిక్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు కేవైసీ ఎలిజిబుల్. ఇది ఫ్రెష్గా స్టార్ట్ అయిన వాళ్ళకి, ఆల్రెడీ 1 ఇయర్ నుంచి చేస్తున్న వాళ్ళకి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయి ఉంటాయి. ఓకే, వాళ్ళకి ఇక్కడ కంటిన్యూ ఈ మూడోది కూడా బ్లూలో ఉంటుంది. ఆ మూడోది బ్లూలో ఉన్నప్పుడు కేవైసీ ఎలా చేయాలి అన్నదానికి యాక్చువల్గా నాకు రాలేదు, బట్ చాలామంది యూజర్స్ అడుగుతున్నారు కాబట్టి, అండ్ కొంతమంది యూజర్స్ మన సబ్స్క్రైబర్స్ది కేవైసీ కంప్లీట్ అయింది. సో వాళ్ళ దగ్గర నుంచి నేను స్క్రీన్ షాట్లు కలెక్ట్ చేశాను. సో ఆ స్క్రీన్ షాట్లు మీకు ఒకసారి చూపిస్తాను, స్టెప్స్ ఎలా ఉన్నాయి అనేది కేవైసీ. ఓకే, ఒక నిమిషం, నేను స్క్రీన్ షాట్లు తీసుకున్నామండి. ఇప్పుడు ఆ స్టెప్ నుంచి చూస్తే మీరు ఇలాగా చూడండి, ఇక్కడ మొత్తం 3 స్టెప్స్, 3 కూడా వాళ్ళకి బ్లూ టిక్లోకి వచ్చాయి. సో అప్పుడే మీకు కేవైసీ వచ్చినట్టు అనమాట, ఇంటిమేషన్ వచ్చినట్టు. సో నెక్స్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ పైన అంతా చదువుకోమని చెప్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ టిక్ పెట్టగానే ఇది కూడా హైలైట్ అవుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత స్టెప్ ఏంటి, ఇది. సో నెక్స్ట్ స్టెప్లో 3 ఉన్నాయి. ఏంటి, మీరు 4 రూబీఎల్ ఆర్బిఎల్ అయినా పే చేయొచ్చు, లేదా 3 ఆర్బిఎల్ అయినా, అంటే కేవైసీ చేయడానికి మనం పేమెంట్ చేయాలన్నమాట. సో 4 చేయొచ్చు, 3 చేయొచ్చు, 2 చేయొచ్చు. కాకపోతే 4, 3 ఈ డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఈ స్క్రీన్ షాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు 4 సెలెక్ట్ చేశారనుకోండి, మీ కేవైసీ అనేది 4 అవర్స్లోనే వాడు రిజల్ట్ ఇచ్చేస్తాడు, పాస్ ఆ ఫెయిల్ అని. అండ్ 5 టైమ్స్ మీరు రీసబ్మిట్ చేయొచ్చు, అంటే ఒకవేళ మీరు ఫెయిల్ అయితే 5 టైమ్స్ మీరు రీసబ్మిట్ చేయొచ్చు. అలాగే మీరు 3 ఆర్బిఎల్ సెలెక్ట్ చేశారనుకోండి, 3 టైమ్సే మీరు రీసబ్మిట్ చేయగలరు. అండ్ 24 అవర్స్ పడుతుంది మీ కేవైసీ అప్రూవలా కాదా అని చెప్పడానికి. నెక్స్ట్ 2 సెలెక్ట్ చేశారనుకోండి, 2 సెలెక్ట్ చేస్తే మీకు 7 days పడుతుంది. అండ్ రీసబ్మిషన్కి 2 టైమ్స్ మాత్రమే ఉంటుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. ఓకే, ఇది. సో నెక్స్ట్ స్టెప్, ఇందులో ఏదో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ రిజర్వేషన్ అని కొట్టాక నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మీరు ఏవైతే సెలెక్ట్ చేశారో 4 or 3 or 2 ఏది సెలెక్ట్ చేస్తే అది పే చేయమంటుంది. మీ దగ్గర ఆల్రెడీ వాలెట్లో ఉంటే మీరు చెక్అవుట్ అని కొట్టేసేయండి, లేదా మీ ఎవరి దగ్గర అయితే మీ ఫ్రెండ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి QR పంపించి దీనికి పే చేయమనండి. అప్పుడు మీది ఆటోమేటిక్గా ఆల్రెడీ పెయిడ్ అనే ఆప్షన్ నొక్కితే మీకు అది ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్టెప్లో మీకు ఇక్కడ ఇలాగ అడుగుతుంది. సో ఈ 3 టిక్లు పెడతారు. గ్యారంటీ ద మెయిన్ అకౌంట్ రైట్స్, అంటే మీవే ఇవి అకౌంట్స్ అని చెప్తుంది అనమాట. కేవైసీ కూడా అన్ని కండిషన్స్ నేను చూసుకున్నాను అని చెప్పి కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేశాక నెక్స్ట్ మళ్ళీ అదే నోటీస్ వస్తుంది ఒకటి, దాన్ని కూడా మీరు కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేయగానే నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. కింద మీకు 2 అడుగుతుంది, నేషనల్ ఐడియా పాస్పోర్ట్ అని. మ్యాక్సిమం అందరి దగ్గర నేషనల్ ఐడి అంటే ఆధార్ కార్డు ఉంటుంది కదండి, ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు మీరు. ఆధార్ కార్డు దగ్గర ఉంచుకోవాలి, ఎందుకంటే అది ఫ్రంట్ సైడ్ ఫోటో అడుగుతుంది తర్వాత, అండ్ బ్యాక్ సైడ్ ఫోటో అడుగుతుంది, అండ్ ఇంకా ఏమడుగుతుంది అంటే మీ ఫోటో ప్లస్ ఒక వైట్ పేపర్ పైన మీకు చూపిస్తాను. సో ఆధార్లో ఉన్న డీటెయిల్సే మీరు ఇందాక పర్సనల్ ఇన్ఫర్మేషన్లు ఏవైతే ఫిల్ చేయారో అవే ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ ఆధార్లో ఉన్నవి ఈ 3 మ్యాచ్ అవ్వాలన్నమాట. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డులో ఎక్స్పైరీ డేట్ ఉండదు కదా. సో ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి దాన్ని మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు ఫ్యూచర్ డేట్ ఏది ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తుందంట మన యూజర్స్ చెప్పినవి ఇది అంతా. ఎందుకంటే నాకు కూడా ఇంకా కేవైసీ రాలేదు. సో వచ్చినాక మీకు లైవ్లో వీడియో చేసి పెడతాను. సో నెక్స్ట్ ఆధార్ కార్డ్ది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పెడతారు. అది కాకుండా మీకు ఇంకొకటి అడుగుతుంది చూసారు ఇక్కడ, టేక్ యువర్ ఫోటో అకార్డింగ్ టు ద ఇల్లస్ట్రేషన్. ఈ ఫోటోలో ఏముంది, సో మీరు ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఎలాగా, రూబీ అని ఒక వైట్ పేపర్ మీద రాసి మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ రాసుకొని, అండ్ ఆధార్ ఐడి కార్డు కూడా మీరు ఆ పక్కనే పట్టుకోవాలి. సో ఈ 2 కూడా పట్టుకొని మీరు సెల్ఫీ తీసుకోవాలి. అదే వేరే వాళ్ళు ఒక ఫోటో తీసుకోవాలన్నమాట. ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అలా అప్లోడ్ చేశాక మీకు కేవైసీ ఇలాగ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని వస్తుంది. మీరు 4 ఆర్బిఎల్ చేస్తే పేమెంట్ చేసి ఉంటే మీకు 4 అవర్స్లోనే మీకు వెరిఫైడా కాదా అనేది చెప్పేస్తుంది. మీరు 3 చేస్తుంటే 24 అవర్స్లో చెప్తుంది. మీరు
2A పేజెస్ ఉంటే మీకు 7 days పడుతుంది అనమాట కేవైసీ అప్రూవల్కి. సో ఇది కేవైసీ కోసం. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాలెట్ అండి. వాలెట్ క్రియేషన్ అనేది మీరు చేసుకోవాలి. వాలెట్ క్రియేషన్ ఏముండదండి, సింపుల్. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇలా వచ్చింది. సో జస్ట్ మీరు వాలెట్ క్రియేట్ చేయడం దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ వస్తుంది, క్రియేట్ వాలెట్ అని. దాని మీద క్లిక్ చేస్తే మీరు ట్రస్ట్ వాలెట్ ఎలా క్రియేట్ చేశారో అలాగే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక మీకు ఫస్ట్ 3 అడుగుతుంది. ఫస్ట్ పాస్ ఫ్రేజు డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక దగ్గర కాపీ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి. అలాగే హ్యాష్ కీ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, కాపీ చేసుకోవాలి, ఒక దగ్గర పెట్టుకోవాలి. తర్వాత QR వస్తుంది. ఆ 3 కూడా మీరు ఒక దగ్గర సేవ్ చేసుకొని మళ్ళీ యాప్ క్లోజ్ చేసినాక హ్యాష్ కీ అయినా ఇవ్వచ్చు, సీడ్ ఫ్రేజ్ అయినా ఇవ్వచ్చు. ఏది పెట్టినా సరే ఓపెన్ అవుతుంది. సో మీరు కేవైసీ ఇంటిమేషన్ రాగానే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 4 RBL అయినా మీరు వేరే ఫ్రెండ్స్ నుంచో లేదా ఎవరి దగ్గర నుంచి అయినా కొనుక్కొని మీ వాలెట్లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే కేవైసీ రాగానే మీ వాలెట్ నుంచే పే చేసేయచ్చు. సో ఇది మన యూజర్స్కి చెప్పాలనుకున్నది. సో వాలెట్ క్రియేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఎలా రిజిస్ట్రేషన్ మాట్లాడాం, అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలన్నది కూడా మనం చూసాం కదా. సో నెక్స్ట్ నిజంగానే రూబీ నెక్స్ట్ బిట్ కాయినా కాదా అనేది కూడా మనం ఒకసారి కంప్లీట్గా చూద్దాం. అసలు వాళ్ళు టీమ్ ఏమంటున్నారు అనేది ఒకసారి కంప్లీట్గా చూద్దాం. సో దానికోసం నేను వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే టీం ఏమన్నారో దాన్ని బట్టే కదండి డిసైడ్ అవుతుంది. సో నేను రూబీ ఎక్స్ అకౌంట్కి వెళ్తున్నాను. నేను నా ఓన్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పనండి, నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను చెప్తాను. సో ఇక్కడ టీం ఏమంటున్నారు అనేది చూద్దాం. సో ఇది రూబీ ఎక్స్ అఫీషియల్ ఉంది కదా, ఇది రూబీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. సో ఇందులో మీరు ఇది ఎప్పుడు పోస్ట్ అండి, 23 ఏప్రిల్ 2024, అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో పోస్ట్ చేసింది. అప్పటికి చూడండి 3 అంటే 5 అంటే ఇది ఎంత అంటే 1.8 మిలియన్ మాత్రమే సప్లై ఉండేది. ఇక్కడ చూడండి ఏం రాశారో, ఆఫ్టర్ కేవైసీ 1.5 ఓపెన్ RBL సప్లై హ్యాస్ బీన్ స్ట్రాంగ్లీ సప్లిమెంటెడ్. వీ ఎక్స్పెక్ట్ దట్ గ్లోబల్ సప్లై టు సర్పాస్ 2 million RBL by end of the April and celebrate second birthday. యాక్చువల్గా 30th April 2022లో రూబీ అనేది లాంచ్ చేశారండి. మైనింగ్ స్టార్ట్ అయింది. సో ఈ 30th April 2025 వస్తే మీకు 3 years అంటే థర్డ్ బర్త్డే వచ్చింది అనమాట మన రూబీకి. సో రూబీ సో ఫార్ బిహైండ్ బిట్ కాయిన్ మైనింగ్ ఎఫిషియన్సీ. మీరు ఆఫ్టర్ 2 years బిట్ కాయిన్ మైనింగ్ స్టార్ట్ చేసిన, అంటే బిట్ కాయిన్ మైనింగ్ స్టార్ట్ చేసి 2 years అయినప్పటికీ బిట్ కాయిన్లోంచి ఎన్ని కాయిన్స్ మైన్ చేశారంటే 5.2 million బిట్ కాయిన్స్. అంటే బిట్ కాయిన్ సప్లైనే ఎక్కువ మైన్ చేశారు దీనికన్నా. అంటే రూబీ తక్కువ మైన్ చేశారు. రూబీ ఎంత మైన్ చేశారు, 1.8 million మాత్రమే సప్లై చేశారు ఫస్ట్ 2 yearsకి. ఓకే, ఇది ఈ విధంగా చూసినా సరే మనకి రూబీ అనేది చాలా తక్కువ సప్లై అండ్ ఎవరికి తెలియకపోవడం వల్ల, బిట్ కాయిన్ కూడా ఎవరికి తెలియకపోవడం వల్లనే అది దానికి ఏంటంటే సప్లై తక్కువ అండ్ ఎవరికి తెలియకపోవడం వలన యాక్చువల్గా దానికి 10 years పట్టింది ఆ వాల్యూ రావడానికి. బట్ ఇప్పుడున్న స్పీడ్కి రూబీకి అంత టైం తీసుకోదు, ఎందుకంటే సప్లై తక్కువ. ఫస్ట్ ఏదైనా ఒక కాయిన్ పెరగాలి అంటే కంప్లీట్గా ఫస్ట్ సప్లై ఎంత ఉన్నది అన్న విషయం పైన ఆధారపడి ఉంటుందండి. సప్లై తక్కువ ఉండాలి. బిట్ కాయిన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, టోటల్ సప్లైనే 21 million. దాని బేస్లోనే ఇది రూబీ కూడా వచ్చింది. రూబీ సప్లై టోటల్ సప్లై 100 million. అందులో సర్క్యులేటింగ్ ఈ రోజుకి ఉన్నది సర్క్యులేటింగ్ మీకు అది కూడా చూపిస్తాను. ఈ రోజుకి సర్క్యులేటింగ్ ఎంత ఉంది అన్నది మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు కూడా చూసుకోవచ్చు.
మైనింగ్ దాంట్లోకెళ్ళి రూబీ ఇక్కడ చూడండి రూబీ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, ఈ రూబీ ఎక్స్ప్లోరర్లో చూడండి ఈ రోజుకి ఎంత ఉందో ఆన్ చైన్ ఇది 36 అంటే ఇక్కడికే అంటే 24.5 మిలియన్ అంటే కేవైసీలు స్టార్ట్ అయ్యాయండి. ఈరోజు మన కమ్యూనిటీలోనే ఇద్దరు ముగ్గురికి కేవైసీలు అయ్యాయి. సో సర్క్యులేటింగ్ సప్లై నిన్న నేను ఒక 3 డేస్ బ్యాక్ చూసినప్పుడు నేను 21 మిలియన్ ఉంది. ఇప్పుడు 24.5 మిలియన్ ఆన్ చైన్లోకి వచ్చిందనమాట సప్లై, టోటల్ సప్లై. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత తక్కువ సప్లై అంటే అంత తక్కువ సప్లై. 24 మిలియన్ అంటే చాలా తక్కువ. అందులో ఎంతమంది కాయిన్స్ని వాలెట్కి పోగొట్టుకొని చాలామంది పోగొట్టేసుకుంటారు. తర్వాత ఏంటది దీని వాల్యూ తెలియక వేరే వాళ్ళకి అమ్మేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలు మైన్ చేసి వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇందులో అల్టిమేట్గా పైకి మార్కెట్లోకి ఎంత వస్తుంది అన్నది మీ దీనికి వదిలేస్తున్నాను. సో ఇంత తక్కువ సప్లై ఉన్నది మైనింగ్కి ఇవ్వడం నిజంగా గ్రేట్. అండ్ వీళ్ళ ఉద్దేశం కూడా, టీం ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే మీకు మిగతా మైనింగ్ ప్రాజెక్టులలో టీంకి సప్లై ఉంటుంది సపరేట్గా, బట్ వీళ్ళు టీం కూడా మైనింగ్ చేసుకోవాలి. మీకు మైనింగ్ స్పీడ్ కూడా మీకు ఇక్కడ చూడండి, మైనింగ్ స్పీడ్ ఫస్ట్ 1000 మెంబర్స్ ఉండేటప్పుడు 10 RBL అంటే రోజుకు 10 వచ్చేవి, అలాగా తగ్గించేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ 0.625 ఉంది. అంటే అంటే స్కేర్సిటీ అనేది సప్లైలో ఎప్పుడైతే స్కేర్సిటీ అంటే తక్కువ ఉందో సప్లై, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలాగే దీనికి పాపులారిటీ కూడా రావడం, ఇప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇంత పాపులారిటీ ఉండేది కాదు. ఎందుకంటే నేను ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అసలు దీన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు P2P ట్రేడింగ్లో విపరీతంగా సిద్రా ఇది 2 పోటాపోటీగా జరుగుతున్నాయి ట్రేడింగ్. సో ఇంకొక వీళ్ళ టీం నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి, కేవైసీలు కూడా అవుతున్నాయి. కేవైసీలు వన్స్ కంప్లీట్ అయిపోయాక లిస్టింగ్ కూడా ఈ ఇయర్లోనే అని చెప్పారు. ఎందుకంటే వీళ్ళకి నెక్స్ట్ అకేషన్ వచ్చేసి 30th ఏప్రిల్ 2024న 3rd బర్త్డే ఉంది. సో అప్పుడైనా వీళ్ళు లిస్ట్ చేయొచ్చు, లేదా వీళ్ళు అన్నట్టు జూన్లోనైనా లిస్ట్ చేయొచ్చు, లేదా ఇయర్లోనైనా లిస్ట్ చేయొచ్చు. ఇంకా మీరు ఈ ఎక్స్ అకౌంట్ చదువుతూ పోతే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అసలు వీళ్ళు చెప్పిన ట్వీట్లు అయితే నేను అన్నీ చదివాను. సో నాకైతే నమ్మకం అయితే వచ్చింది. బట్ మీరు కూడా ఒకసారి అఫీషియల్గా ఎవరు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాకుండా మీరు ఇది చదువుకొని మీకు ఏమనిపించింది అనేది కూడా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ చాలా ట్వీట్లు ఉన్నాయి ఇక్కడ, నాకు కరెక్ట్గా నేను చదివినవి ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా ఉన్నాయి, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఒకసారి మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇది ఒకసారి చదవండి, సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఎంత వీళ్ళు అంటే ఒకప్పుడు 2009 అంటే మనకి చాలా ఐడియా లేదు, అంటే ఇలాంటిది ఒకటి ఉంటుంది అని కూడా మనకు ఐడియా లేదు. బిట్కాయిన్ టైంలో నేను చెప్తుంది. సో అదే సేమ్ కాన్సెప్ట్తో వచ్చిన రూబీని కూడా మనం మిస్ చేసుకుంటే మనకంటే దురదృష్టవంతులు ఉంటారు. సో మైనింగ్ అయితే చేయండి. లేదు ఇంకా మనం కాయిన్స్ కొనిపెట్టుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. దానికి మన దగ్గర సెల్లింగ్ బయింగ్ మనం సెల్ చేస్తున్నాం సిద్రా అండ్ రూబీ. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కింద నెంబర్కి. సో నేనైతే ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న దానికన్నా అందరికన్నా తక్కువగానే ఇస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. సో మీరు ఎవరైతే ఇది నిజంగానే బిట్కాయిన్ అవుతుందా లేదా అనేది మీరు అనుకుంటున్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి. అండ్ నెక్స్ట్ చాలామంది నాకు వీడియోస్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఇవి మాకు తెలియట్లేదు, సో మీరు వీడియో చేయండి అని. ఖచ్చితంగా ఒక్కొక్క 1 by 1 నేను చేసుకొని వస్తానండి. అండ్ అలాగే చాలామంది అడుగుతుంది ఏంటంటే USDT డైరెక్ట్గా ఫోన్పే నుంచి ఎలా చేయాలి, ఫోన్పే నుంచి చేశాక దాన్ని ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాస్క్ కానీ ఎలా మూవ్ చేసుకోవాలి, దాని నుంచి ఎక్స్చేంజ్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్లో నాకు కావాల్సిన కాయిన్ కొనుక్కొని మళ్ళీ దాన్ని ట్రస్ట్ వాలెట్లోనో లేదంటే ఏదైనా మంచి వాలెట్లో పెట్టుకొని లాంగ్ టర్మ్కి ఎలా హోల్డ్ చేసుకోవాలి అన్న విషయం కూడా అడుగుతున్నారు. సో ఆ వీడియో కూడా చేద్దాం. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఈ రూబీలో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మ్యాక్సిమం 1000 మెంబర్స్ వరకే ఇన్వైట్ చేయగలడు, అంతకు మించి ఇన్వైట్ చేయలేడు.
సో, ఎంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గరైనా లక్షల్లో మైన్ అనేది జరగదు. ఓకే. సో, నేను చాలా పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చూసానండి. వాళ్ళ దగ్గర కూడా ఉన్నవి 12,000 కాయిన్స్. హైయెస్ట్ కాయిన్స్ నేను చూసింది 12,000 కాయిన్స్. సో, మీకు రిఫరల్ ఇన్‌కమ్ కూడా ఇందులో ఏముండదు. జస్ట్ స్పీడ్ పెరుగుతది. అది కూడా ఎప్పటి వరకు అంటే 1000 మెంబర్స్ వరకు మాత్రమే స్పీడ్ పెరుగుతది. అంతకు మించి పెరగదు. సో, ఇది ఒక చాలా మంచి మెకానిజం. సో, సప్లై అనేది ఆల్‌మోస్ట్ చాలా తక్కువుంటది. సో, ఎవరు మిస్ అవ్వకండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.